నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి సీనియర్ మాదిగులు ఈరోజు ఎప్పటి నుండో కూడా 1982 నుండి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుండి మాదిగలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మాదిగలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మాదిగలు. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాదిగల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు దళితులంటే 59 కులాలు, ఆ 59 కులాలని కూడా మరి ఒక కులమే అనిపిస్తుంది. అందులో 48 కులాలు 58 కులాలు ఈరోజు వెనకబడిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు వర్గీకరణ చేయడం జరిగింది, దాని ఫలాలు కూడా మాదిగలు అనిపించడం జరిగింది. మరి ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిగిపోవడం వల్ల మరి 2014లో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మరి మనకి ఆ విషయాల్లో మరి కేంద్రం ఒక పక్కన రాష్ట్రం చేయలేని పరిస్థితుల్లో మరి ఇబ్బందులు పడేది. ఆ రోజుల్లో మాదిగల వల్లే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మరి 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షాన ఉన్నానని చెప్పి సరైనటువంటి హామీ, స్పష్టమైన హామీ ఇవ్వడం మనం చూసాం. ఏ మీటింగుల్లో, ఏ కాన్స్టిట్యున్సీ మీటింగుల్లో చూసినప్పటికీ కూడా, ఏ నియోజకవర్గం మీటింగుల్లో చూసినప్పటికీ కూడా మాదిగలు నాకు కుడిభుజం, మాదిగ ఉపకులాలకి నేను వర్గీకరణ చేస్తాను, మళ్ళీ మాదిగల వైపు నిలబడతానని చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మరి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మరి యనమల రామకృష్ణ గారు మరి 82 నుండి కూడా మరి ఎన్నో పదవులు చేసినటువంటి మహనీయులు యనమల రామకృష్ణ గారు. మరి ఆవిడ తనయురాలు యనమల దివ్య గారు పోటీ చేశారు. మరి మాదిగలను కూడా, మాదిగ ఉపకులాలను కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. అది మీ బాధ్యత కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల బాధ్యత అని మరి మాదిగలందరూ కూడా, సీనియర్ పార్టీ మాదిగ నాయకులందరూ కూడా మరి సింగన్న కానీ, మరి గౌరీ గారు కానీ, ఇంకా పెద్దలు ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు నెంబర్లు కూడా ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ కలిసి మరి పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు జరగబోయేటువంటి మరి 13వ తారీఖు ఎలక్షన్లో మరి అయిపోయింది. మరి కౌంటింగ్లో చూసినట్లయితే మరి జనసేన, బీజేపీ, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఇక్కడ ఉన్నటువంటి పాకిరేపేటలో ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యనమల దివ్య గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వరుపుల సత్యప్రభ రాజే గారు కానీ అధిక మెజార్టీతో గెలిచేటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా కనబడుతుందని కూడా ఈ పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో మంచి ప్రోగ్రాం పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దళితులకి పేరు చెప్పి అంబేద్కర్ విగ్రహాలు ఇవన్నీ పెట్టి దళితుల కాళ్ళ కింద కాళ్ళ రాసేటువంటి వ్యక్తి పోవాలి. మరి మనల్ని పరిపాలిస్తూ మన సంక్షేమాన్ని, మన అభివృద్ధిని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు రావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రతిపాడుని ఈ ఒక తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగులు మరి తేటకుంటలో ఉన్నటువంటి జీవగిరి పుణ్యక్షేత్రం అనేటువంటి మరి 480 మెట్లు మరి ఎక్కడైతే పార్టీ కార్యాలయం ఉందో ఆ పార్టీ కార్యాలయం నుండి మరి తేటకుంట దగ్గర ఉన్నటువంటి జీవగిరి పుణ్యక్షేత్రం దగ్గరికి వచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా వారు పాదరక్షణ విడిపెట్టి మరి పైకి 480 మెట్లు మరి పైకెక్కి ప్రార్థనలు చేయడం జరిగింది. ఏ విధంగా అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యనమల దివ్య గారు అధిక మెజార్టీ మీద నెగ్గాలి అని ఆ యేసుప్రభు వారి ద్వారా మరి ప్రార్థన మరి కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడి దీవుని కూడా మాకు కావాలన్నటువంటి ఉద్దేశంతో మేము అందరూ కూడా మరి ఈ 480 మెట్లు ఎక్కడం జరిగింది. మరి యేసుప్రభు గారి పాదాల దగ్గర మా బాధని, మా ఒక వేదనని కూడా మేము వినిపించుకోవడం జరిగింది. మరి దేవుడు మా బాధ, మా ఒక విన్నపం వింటాడని మరి ఈ రాష్ట్రంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వరుపుల సత్యప్రభ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యనమల దివ్య గారు, అక్కడ ఉన్నటువంటి మరి మా ఒక వంగలపూడి అనిత గారు, మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతారని కూటమి, అలాగే మన జనసేన అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో నెగ్గాలని, అలాగే మరి బీజేపీలో ఉన్నటువంటి వారు కూడా నెగ్గాలని కూడా మరి ఇక్కడ ప్రార్థన చేస్తూ మరి కూటమి రానున్న రోజుల్లో మరి 4వ తారీఖు సాయంత్రం రిజల్ట్ మరి బ్రహ్మాండంగా మనకు అనుకూలంగా వస్తుంది. 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ మీడియా పరంగా తెలియజేస్తూ ఆ ప్రభుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ధనలక్ష్మి వెంచర్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్, అమలాపురం పట్టణానికి అతి చేరువలో.
ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్, ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.